నరకం అంటే ఏదో సినిమాలో చూపించినట్లుగా ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఏదో వారం రోజులు నూనెలో కాల్చి, మంటలో కాల్చి బయటకు వదిలిపెట్టేది కాదు ప్రియులారా. నరకము అంటే ఒకసారి నరకమైన, పరలోకమైన ఒకసారి ఎంటర్ అయిండ్రంటే ఇక బయటకొచ్చే అవకాశం లేదు. దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. పరలోకము, నరకము ఎలా ఉంటుంది అని. నేను నరకం గురించి చెప్తా వినండి. అగ్ని ఆరదు అంట, పురుగు చావదు అంట. అగ్ని కాలుతూ ఉంటది. అక్కడ ప్రాణంతో ఉంటారు. ఆ స్థితి ఎట్లుంటది చూడండి. మీకు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో దొరికితే చూడండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాలుతూ ఏడుస్తూ ఉంటారంట. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపు, పండ్లు కొరుకుటంట. ఎంత వేదన, మంట ఆ స్థితిలో నరకం ఉంటది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడుపు, పండ్లు కొరుకుట అక్కడ ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరికి ఉండేటువంటి పని ఇంకేముండదు. కాలుతూ ఉంటారు నిప్పులు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లాజరు ధనికుడు ఆ సందర్భాన్ని మనము లూకా సువార్తలో చూస్తే, లాజరు అబ్రాహాము రొమ్మున కూర్చున్నాడు పోయి, ధనికుడు అగ్నిలో కాలుతున్నాడు. ఆ ధనికుడు అంటున్నాడు, నేనంటే ధనికుడు అందరు పోతారని కాదు, అక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నా. ఆ ధనికుడు ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నాకు భూమి మీద ఇంకా సహోదరులు ఉన్నారు, ఈ లాజర్ని పంపియండి. లాజర్ని పంపిస్తున్న సహోదరులకు చెప్తారంటే దేవుడు ఏమన్నాడంటే, ఆల్రెడీ దేవుని వాక్యం అక్కడ చెప్పే వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ మాటలు నీకు కూడా చెప్పినారు కదా, ఇల్లేదు. మళ్ళీ లాజర్ని పంపిస్తే నీ సహోదరులు రక్షించాలంటే కాదు కాదు, మోషే ప్రవక్తలు అంటే దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క వాక్యం అక్కడ ఉంది, అది విని వాళ్ళు మారాల. లేదంటే ఇదే పరిస్థితి. ఆ ధనికుడు నేను అక్కడికి పోతా అంటున్నాడు. లేదు లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి, ఇక్కడి వాళ్ళు అక్కడికి పోవడానికి అవకాశమే లేదని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పే మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మార్గంలో నడుస్తూ ఇంకా లోకానుసారంగా ఉంటే ఇది జ్ఞాపకం చేసుకో. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నావా? లేక మారు మనసు పొంది దేవుని చిత్తానుసారంగా జీవిస్తావా? దేవుడు మీకు తోడైనను గాక. ఆమేన్.